రాజ్యంలో కడపరెడ్లు పేరిట విడుదల చేశారని గుంటూరు జిల్లాకు చెందిన మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన వంశీకృష్ణ బండారు సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలతో ఎప్పుడు సంచలనం సృష్టించే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పోలీసుల ముందుకు వచ్చేలా ఉన్నారని అందరూ చర్చించుకుంటున్నారు. వ్యూహం సినిమా సమయంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ పై అనేక మంది రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆర్జీవీని 2 రోజుల క్రితం పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అదే సమయంలో గుంటూరు సిఐడి పోలీసులు ఆర్జీవీకి నోటీసులు అందించడం కలకలం రేపింది. ఈ నెల 10వ తేదీన గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ప్రకటన చేశారు. ఈ ప్రకటన అప్పుడు సినీ ప్రపంచంతో పాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని 2 ప్రధాన కులాలైన కమ్మ, రెడ్డి పేర్లను రాజకీయాలకు ముడిపెట్టడంతో మరింత చర్చకు దారితీసింది. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో సినిమా పేరును అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని మార్చి తీశారు. ఈ సినిమా ప్రకటన తర్వాతే వ్యూహం రావటం, అది కూడా వివాదాస్పదం కావటం అందరికీ తెలిసిందే. వ్యూహం సినిమా సమయంలో సోషల్ మీడియా పోస్టింగ్స్ పైనే ఆర్జీవీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా పేరుతోనే మూవీని యూట్యూబ్లో రిలీజ్ చేసి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టారని, కులాలను రెచ్చగొట్టేలా వీడియోలు పోస్ట్ చేశారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గత ఏడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సిఐడి పోలీసులు ఇప్పుడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే 2 రోజుల క్రితం ప్రకాశం పోలీసులు ఎదుట విచారణకు హాజరైన సమయంలోనే ఈ నోటీసులు తెరపైకి వచ్చాయి. అయితే ఆర్జీవీ సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరవుతారా లేక సమయం కోరతారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. నేడు విచారణకు గుంటూరు సిఐడి కార్యాలయానికి రావాల్సి ఉంది. అయితే ఆయన వస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిఐడి అధికారులు మాత్రం విచారణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సెలవు దిన